మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాలం కూడబెట్టినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. ఇంటి వారు అందరి గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంటి వారు అందరూ అంటే మరి ఇంటి యజమాని ఉంటాడు, ఇంటి యజమానురాలు ఉంటుంది, వారి కుమారుడు ఉంటాడు, వారి కుమార్తెలు ఉండొచ్చు, తన పిల్లలు ఇంటివారు అనగా. అలాగే మనము చూసినప్పుడు ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందినటువంటి సందర్భాన్ని మనము చూద్దాం. రక్షణ అందరికీ అవసరమా కాదా అనే విషయంలో మనము చూసినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో జైలు అధికారి తాను ఆ యొక్క పౌలుని బంధించి జైల్లో పెట్టినప్పుడు బొంగలేసి బిగించి సంఖ్యలతో బంధించి వారిని జైల్లో పెట్టి అధికారుల చేత మరి కఠినమైనటువంటి ఆజ్ఞను పొంది ఉన్నప్పుడు పౌలు చేల ఆ రాత్రి కాలంలో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని మనము అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూడగలం. వారు దేవుణ్ణి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా భూకంపం కలిగింది. ఏమి కలిగింది? హఠాత్తుగా భూకంపం కలిగింది. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, శిరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకోను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తానే చంపుకుందామని ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు పౌలు గారు చూసి, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, నీ ప్రాణాలు తీసుకోవద్దు అని గట్టిగా మరి మాట్లాడినట్టు మనం చూడగలము. ఎవరో పారిపోలేదు, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అనే సంగతి ఆ జైలు అధికారి గమనించి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చెయ్యాలి అని అతడు పౌలు గారిని అడుగుతూ ఉన్నాడు. అందుకు వారు, నీవు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు కూడా రక్షింపబడతారు అని చెప్పాడు. చూడండి, రక్షణ అనేది అందరికీ, ఇంటి వారు అందరికీ. ఒకరికి ఉండి ఒకరికి లేకపోవడం కాదు రక్షణ, ఇంటి వారు అందరికీ కూడా. అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును బాప్తిసం పొందుకు రక్షించబడదురు. అప్పుడు పౌలు చేల ఏం చేశారంటే అతనికి అతని ఇంట్లో ఉన్న వారు అందరికీ దేవుని వాక్యము బోధించారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడగని. ఎందుకు? మనము పరిశుద్ధులైన వారిని, ప్రభు మార్గం చాలా చేసే వాళ్ళని, పాపంలో ఉన్నవాడు రక్షించడానికి పెట్టినటువంటి దైవదాసులని వారు అతను గమనించి వెంటనే వారి గాయాలు కడిగి వారికి ఏం చేశాడంట, మరి ఆ పరిచర్య చేసినట్టుగా మనం చూడగలం. వెంటనే గాయాలు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారును అందరూ బాప్తిసం పొందిరి. ఈ మాటను మీరు తప్పనిసరిగా క్యాచ్ చేయాలి, గమనించాలి. చూడండి, జైలు అధికారి ఒక్కడే బాప్తిసం తీసుకోలేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మని వాడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. నమ్మిన వాడు ఎక్కడికి పోతాడు? చనిపోయిన తర్వాత పరదేశికి పోతాడు. ప్రభు తీర్పులో ప్రభుతో కూడా ఉంటాడు. లూదియా అనేటువంటి స్త్రీ ప్రార్థనా కూడికి వచ్చింది. ప్రార్థనా కూడికి వచ్చి ఆమె దేవుని వాక్యము విన్నది. విన్న తర్వాత ఆమె హృదయము తెరవబడింది. అయ్యా, యేసుక్రీస్తు వారు అర్థం కావాలంటే హృదయం తెరవబడాలి. హృదయం తెరవబడితే యేసుక్రీస్తు వారు అర్థమవుతారు. జైలు అధికారి కూడా ఎప్పుడైతే వాక్యం విన్నాడో
అప్పుడు మనము పరిశుద్ధుల్ని బాధ పెట్టాం, ప్రభు పరిచారకుల్ని బాధ పెట్టాం అని గ్రహించి వెంటనే వాళ్ళ గాయాలు కడిగి వారికి పరిచర్య చేసి వాక్యం విన్నాడు, ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. ఇక్కడ లూదియా కూడా 14వ వచనంలో చూడండి, అప్పుడు లూదియా దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారము పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యమించెను. ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచి నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బతిమాలు బలవంతము చేసింది. లూదియా మరి తన ఇంటి వారు అందరూ కూడా బాప్తిసం పొందినట్టుగా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇంటి వారందరికీ కూడా రక్షణ అవసరమై ఉన్నది. వారు చిన్నవారా పెద్దవారా అనేది మరి మనము వ్యత్యాసము చూడవలసినటువంటి మరి పని ఉన్నదా లేదా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే అబ్రహాము కూడా తాను దేవుణ్ణి ఎరిగినప్పుడు అబ్రహాము 90 సంవత్సరాల వాడై ఉండి తన కొడుకు అయినటువంటి ఇస్మాయిల్ 13 సంవత్సరాల వాడై ఉండి తాను తన కొడుకు కూడా ఒకేసారి సున్నతి పొందారు. అంతేకాకుండా తన పనివారందరూ కూడా తన ఇంట ఉన్న వాళ్ళందరూ కూడా సున్నతి పొందినట్లుగా ఆది కాండంలో మనం చూస్తాం. పేతురు గారు కూడా ఈ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38-39 వచనాల్లో ఇలాగున ఆయన ప్రసంగం చేస్తూ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38-39 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా రక్షణ సందేశాన్ని అందిస్తూ మాట్లాడిన మాటలు మనం చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుతారు. ఈ వాగ్దానం ఎవరికంట? మీకే కాదు, మీ పిల్లలకు కూడానే. ఏంటంట? మీకు మీ పిల్లలకి దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా చెందును. అంటే పిల్లలందరూ లేదా? ఈ వాగ్దానం ఎవరికంట? మీకు మీ పిల్లలకి దూరస్తులకి తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, దీనికి వివరణ ఇస్తున్నా చూడండి. మొన్న ఈ మధ్య కాలంలో మరి ఒక ఫ్లైట్ కూలిపోయింది. అందులో 241 మంది ఉన్నారు. అలాగే ఆ ఫ్లైట్ ఎక్కడ కూలిపోయిందంటే పీజీ మెడికల్ కాలేజీల పైన కూలిపోయింది. ఆ మెడికల్ కాలేజీలో 33 మంది ఉన్నారు. మొత్తం 274 మంది చనిపోయారు. అందులో పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడు మరణము ఎలాగ వస్తుందో తెలియదు. ఆ తైవాన్ ఆ ప్రాంతాల్లో మరి ఇంకా అనేకమైన దేశాల్లో వరద వచ్చి అనేకమైన ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. అనేక ప్రాంతాలు వరదలో కొట్టిపోతున్నాయి. అనేక చోట్ల భూకంపాలు వచ్చి మరి ఆ ఇళ్ళు కూలిపోయి ఇల్లు సిరియాలో అనేక మంది పిల్లలు పెద్దలు అందరూ కూడా చచ్చిపోతున్నారు. మరి వారికి రక్షణ అక్కర్వద్దా? వారికి ప్రభు అయినటువంటి యేసు మాట్లాడక్కర్వద్దా? అందరూ కూడా అంతటా రక్షణ పొందవల్లని రాయబడి ఉన్నది. పిల్లల్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు. అబ్రహాము నాటి నుండి కూడా మరి రక్షణ తెలిసినటువంటి ఆ సమయం నుంచి కూడా మనము రక్షణ నిర్లక్ష్యం చేసేవారుగా మనము ఉండకూడదు. ప్రభు చెప్తున్నాడు, ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ అంతటా రక్షించబడాలి, ఎవరో నరకంలో వెళ్ళిపోతాడు వీల్లేదని ప్రభు వాక్యం ఖరాఖండిగా చెప్తూ ఉంది. అందుకే లూదియా ప్రభు వాక్యం మీద ఏం చేస్తుంది? లక్ష్యం ఉంచింది. జలది గారు ఏం చేశాడు? తాను తన ఇంటి వారు కూడా రక్షణ పొందారు. ఎందుకు మరి తను ఒక్కడే రక్షణ పొందొచ్చు కదా? కాబట్టి తన భార్యకి తాను చెప్పుకుని రక్షణ పొందొచ్చు కదా? కానీ ఇంటి వారు ఎందుకు రక్షణ పొందారు? ఇంకా మనం చూస్తే యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదమని చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా పూజించండి, కానీ నేను నా ఇంటి వారు ప్రత్యేకముగా యెహోవాను సేవించడము. ఆయనే మా దేవుడు, ఆయన తప్ప మాకు ఇంకొక దేవుడు లేడు. మమ్మల్ని రక్షించేవాడు ఆయనే, పరలోకం చేర్చేవాడు ఆయనే, భూమి మీద బ్రతికించేవాడు ఆయనే, ఆయనే మా ఇష్టదైవము అని యెహోషువ చెప్తున్నాడు. ఈరోజు మనము రెండు పడవ మీద కాలేకోకుండా పిల్లల యొక్క రక్షణ మనము నిర్లక్ష్యం చేయకుండా, పిల్లలకు కూడా రక్షణ అవసరమై ఉన్నది. యేసు క్రీస్తు వారు రక్షకుడని తెలిసిన నాటి నుంచి కూడా పిల్లల కోసం మనము శ్రద్ధ వహించాలి. పిల్లలకి ఏం అర్థమవుతుందండి, మరి చిన్న పిల్లలు కదా అని అంటున్నారేమో. అబ్రహాము ఆ రోజు తన కుమారునికి 8వ దినమనే సున్నతి చేయటం జరిగింది. అప్పుడు అది వారికి రక్షణగా ఉన్నది. మోసే కుమారులు కూడా సున్నతి లేదు. తన అత్తవారింటిగా నుంచి తీసుకొస్తూ వస్తుండగా ఆ సత్రంలో ప్రభు ఎదుర్కొని, నీ కుమారులకి రక్షణ లేదు, సున్నతి లేదు, కాబట్టి నీ పెద్ద కుమారుని చంపేస్తాను అని చెప్పినప్పుడు సిప్పోరా ఏం చేస్తుంది తెలుసా? ఆ రాయి తీసుకుని అక్కడే తన కుమారుడికి సున్నత చేసి ఆ చర్మాన్ని మోసే కాళ్ళ దగ్గర పాడేసినట్టు మనం చూడగలం. ఆ టైంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజకుమారుని తొలిచూడు పిల్లల్ని సింహాసనం మొదలుకొని తిరగల విసిరేటువంటి వాళ్ళ కుమారుల వరకు కూడా తొలిచూడు కుమారుని చంపేస్తున్నాడు. సింహాసనం మొదలుకొని తనివారు వరకు ఉన్నటువంటి తొలిచూడు కుమారుని ఐగుప్తులో చంపేస్తున్నాడు ఆ టైంలో. కాబట్టి రక్షణ ఎవరికుందో, సున్నతి ఎవరికుందో, నిబంధన జనులు ఎవరైతే ఉన్నారో వారే ఆ రోజు బ్రతికారు. ఆ రక్తపు మరక ఎవరి గుణం మీద అయితే ఉందో వారు మాత్రమే, వారి పిల్లలు మాత్రమే బ్రతికారు. కాబట్టి ఈ రోజు నీకు రక్షణ అవసరం, నీ పిల్లలకు కూడా రక్షణ అవసరం, కుటుంబం అంతటికి కూడా రక్షణ అవసరమై ఉన్నది. ఎందుకు? జైలు అధికారి అతను ఎడ్యుకేటెడ్, చదువుకున్నవాడు, అన్ని విధాలు ఆలోచించాడు. హఠాత్తుగా మళ్ళీ భూకంపం వస్తే చచ్చిపోతే మేము అందరం నరకంలోకి వెళ్ళిపోతాం. ఒకవేళ నేను ఒక్కడే బాప్తిసం పొంది, నేను ఒక్కడే ప్రభువుని అంగీకరిస్తే నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతారు, మేమందరము కూడా ఒకవేళ చచ్చిపోతే మేమందరము ప్రభు దగ్గర ఉండాలి అని ఆలోచన చేశాడు. లూదియా కూడా అదే ఆలోచన చేసింది, అబ్రహాం కూడా అదే ఆలోచన చేశాడు, మోసే భార్య అయినటువంటి సిప్పోరా కూడా అదే ఆలోచన చేసింది. అందరికీ రక్షణ కావాలి. ఇంటి వారు, మీ ఇంట్లో ఈరోజు క్రైస్తవులైనటువంటి మీరు, క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మీరు, మీరే రక్షణ పొంది మీరే చర్చికెళ్ళి మీ పిల్లల యొక్క రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారేమో. దయతో ప్రియమైనటువంటి వారి ద్వారా బాలుడు నడవలసిన త్రోవని వాడికి నేర్పించుడి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడంట. కాబట్టి మనము ప్రభువు చెప్పినట్లుగా ఆయన ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, 6వ అధ్యాయం 7వ వచనాల్లో చెప్తాడు, మీరు వీటిని పాటించండి, ఇది మీ కుమారులకు నేర్పించండి, మీ కుమారులు కూడా నేర్పించండి, మీరు మర్చిపోవద్దు. మిమ్మల్ని ఐగుప్తులోంచి, ఆ శ్రమలోంచి, ఆ కష్టకాలంలోంచి తీసుకొచ్చిన సంగతినే మీరు మర్చిపోవద్దు, ఎన్నటికీ మర్చుకోవద్దు. మీరు బ్రతికున్నంత కాలము, భూమి మీద ఉన్నంత కాలము, మీలో మీ ప్రాణం ఉన్నంత కాలము ఈ మాటలు మీరు మీ పిల్లలకు నేర్పిస్తూనే ఉండాలి, మీ పిల్లలకు మీరు చెప్తూనే ఉండాలి అని చెప్పాడు. మీరు త్రోవ నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు ఈ మాటలు నేర్పించమని ద్వితీయోపదేశకాండంలో దేవుడే ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను మనం గైకుంటూ మనం రక్షించబడుతూ మన పిల్లల్ని, మన కుటుంబాలను రక్షించుకుంటూ ప్రభువులో సాగిపోతే ఈ హఠాత్తుగా వచ్చే మరణాలు, ప్రకృతి వైఫల్యాల వల్ల వచ్చే భూకంపాలు, ప్రకృతి వైఫల్యాల వల్ల వచ్చేటువంటి వరదలు, లేకపోతే ప్రమాదాలు, యాక్సిడెంట్లు, వీటిల్లో ఒకవేళ ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు. కాబట్టి అందులో మనం ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు. పిల్లలకు కూడా బాప్తిస్మం అవసరమే. తప్పకుండా మనము
పిల్లల్ని అశ్రద్ధ చేసేవారిగా ఉండకూడదు, శ్రద్ధ వహించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జ్ఞానమును వైశ్యమును వర్ధిల్లుచున్నాడు. సామ్యూయేలు అన్నా కుమారుడు, లేక పుట్టిన కుమారుడు సామ్యూయేలుని దేవుని మందిరంలో ఎప్పుడు విడిచిపెట్టింది? పాలు విడిచిన తర్వాత విడిచిపెట్టింది. అప్పటి నుంచే ఆయన యాజకుడి దగ్గర, యాజకుడి పాదాల వద్ద ప్రభు సేవ చేస్తూ, మందిర పని చేస్తూ, ప్రభు పరిచర్యలో సాగిపోతున్నాడు సామ్యూయేలు. చిన్ననాటి నుంచే బాల్యం నుంటే మరి చెడ్డదంట. ఏంటది? నరులక ఆలోచన బాల్యం నుండే చెడ్డదని రాయబడి ఉన్నది. పిల్లలు పక్కదారు పట్టక ముందే, పాపము పడిపోకముందే, వారి హృదయంలోకి పాపము చేరకముందే, లోకములో వారు ప్రవేశించక ముందే ప్రభు చేత పట్టబడి పరిశుద్ధతలో వారు నడుస్తున్నప్పుడు వారి ప్రాణానికి భరోసా ఉన్నది. వారి ఆత్మకి ఏముంది? స్థిరత్వం ఉంది. వారి ఆత్మకి ఏముందంటే పరలోకంలో స్థానం ఉంది, నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ ఉన్నది. కాబట్టి మనతో పాటు మన పిల్లలకు కూడా లైఫ్ ఇద్దాం. జీవితంలో వారిని నరకానికి పంపకుండా మనము ఎక్కడైతే జీవిస్తున్నామో వారు కూడా నేను సాగులో మీరుండలాగునా అన్నట్టుగా పిల్లల్ని మనము సక్రంగా నడిపించి ప్రభు బాటలో మనం కొనసాగిద్దాం. మన పిల్లల్ని ఏమంటాం? మన పిల్లల్ని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకుంటాం. నా బంగారము, నా కొండ, నా గారాల పట్టి అని అంటాం. ఆ గారాల పట్టిని గారాల పట్టిలాగా మనం చూసుకోవాలంటే వాళ్ళ రక్షణ గురించి మనం తప్పకుండా శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుడి మాటలు దీవించుగాక.